ఏపీ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార విపక్షాలు పోటీ పడి మరీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. పోటాపోటీగా బీసీ గర్జనలతో హోరెత్తిస్తున్న టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. మన ఐకమత్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తారు, మనలో విభజన చేస్తారు. అటు బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విభజించి పాలించనే సిద్ధాంతానికి శ్రీకారం చుడతారు. ఒక్కరు కూడా వాళ్ళ ట్రాప్లో పడడానికి వీలు లేదు. పడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఎప్పుడన్నా గౌరవించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు గౌరవం కూడా లేదు. అణగదొక్కే ప్రయత్నం చేశారు, అడుగడుగునా నిర్లక్ష్యం వహించారు. మన వల్లే మనుషులుగా కూడా చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజునే పోరాడిన నిస్సహాయుడిగా పోరాడాను. ఈరోజు అధికారం ఉంది, నేను మీకు అండగా ఉంటా, అనుకున్న పనులు మీకు చేసి పెట్టే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఎస్టీల్లో కలిపేస్తారని చెప్పి వారు ఓటు వేశారు. మీరు అధికారంలోకి వచ్చారు. 4 సంవత్సరాలు వేచి చూశారు. ఉన్నతమైన మార్గం అయినటువంటి ఒక నిరసన దీక్షను వాళ్ళు ప్రారంభించారు. అది కొంతకాలం గడిచిన తర్వాత మీ నాయకులందరూ మీరు విశాఖపట్నం వస్తే మీ దగ్గరకు తీసుకొచ్చారు. వస్తే వారిని చూడగానే మీరేం చెప్పారు? వారికి మీరు తమాషా చేస్తున్నారని అడిగారు. మీ చర్మం ఒలుస్తానని చెప్పారు, మీ అంతు చూస్తానని చెప్పారు. ఒక సామాజిక వర్గం ప్రశ్నించలేని బలహీనులు కనుక నిరసన తెలియజేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే మీ తాలూకా భావన ఆ కులాల పట్ల ఎలా ఉందన్నది తెలుస్తుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీ భావన ఏంటో, మీ అంతరంగంలో బీసీల పట్ల మీకు ఉన్నటువంటి స్వభావం ఏంటో ఈ సంఘటనలన్నీ చెప్తూ ఉన్నాయి. ఇలాంటి ముఖ్యమంత్రులు, ఇలాంటి ప్రభుత్వ అధినేతలు కలిగినంతకాలం సమసమాజం రాదు. ఇలా చెప్పడానికి తప్పు కదా అని నీకు అనిపించలేదా? మళ్ళీ ఏదో కొత్తగా వచ్చిన పార్టీ మాదిరిగా చెప్తున్నావే. 5 సంవత్సరాల క్రితం కదా నువ్వు అధికారం పొందింది. ఆ వేళ అధికారం పొందడానికి ఈ మాటలు నువ్వు చెప్పావు కదా. తెలుగుదేశం పార్టీ గుండె చప్పుడు బీసీలని నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి జైహో బీసీ సభ నిరూపించిందని చెప్పి చెప్తా ఉన్నాం. జైహో బీసీ సభలో జైహో చంద్రన్న అంటూ బీసీలందరూ ముక్త కంఠంతో, ఏకకంఠంతో నిన్న వారు ఇచ్చినటువంటి నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్ష నాయకులు గుండెల్లో రైలు పరిగెట్టేటువంటి పరిస్థితి చూసాం. నిన్న ఆ సభ జరుగుతూ ఉండగానే కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు, ఇది ఎన్నికల మేనిఫెస్టో, ఇప్పటివరకు చేయింది ఇప్పుడు చేస్తూ ఉంటారా మీరు, బీసీలను మభ్యపెడతా ఉన్నారని. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా బీసీలు బలపడటానికి కారణం ఎవరయ్యా అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం మేము. అది చూసి ఓర్చుకోలేక, సహించలేక నిన్న ప్రతిపక్ష నాయకులు కొంతమంది నీచమైనటువంటి మాటలు మాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఏకతాటిపై తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి ప్రతిపక్షాన్ని రాష్ట్రంలో లేకుండా తరిమి కొట్టడానికి సిద్ధమయ్యారని చెప్పడానికే నిన్న జరిగినటువంటి జైహో బీసీ సభ అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు బీసీలే వెన్నుముక నాకు అని చెప్పేసి చెప్తారు తప్పితే ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వం మీకు బాసటగా ఉంటుంది, ఈ ప్రభుత్వం మీకు వెన్నుముక లాంటిదని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంతసేపు బీసీలే మాకు వెన్నుముక, మరి మా పార్టీ అధికారంలో రావడానికే మీరు అని చెప్పేసి గొప్పలు చెప్తారు తప్పితే బీసీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు చెప్తా ఉన్నారు బీసీ భవన్ పూలే గారి పేరు మీద 100 కోట్ల రూపాయలతో బీసీ భవన్ నిర్మిస్తాము, ఉద్యానవనం నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యా, ఇప్పటికే 5 సంవత్సరాల క్రితం నువ్వు అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్మృతివనం ఏర్పాటు చేస్తాన్నావు. ఇంకో పక్క నేను 5 సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటావు. కానీ మరి 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి స్మృతివనాన్ని నిర్మించలేని నువ్వు ఈరోజు బలహీన వర్గాలకి పూలే గారి స్మృతివనము, బీసీ హాస్టల్, బీసీ భవనం 100 కోట్లతో నిర్మిస్తారంటే నమ్మటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పేసి మనం చేస్తాను.